నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎయిర్పోర్టు అధికారులపై దాడి విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి అంశాన్ని వైఎస్ జగన్ అవగాహన రాహిత్యంతో మా నేతపైన రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎద్దేవా చేసిన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి. రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమంటోన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తిరుపతి ఎయిర్పోర్టు అధికారులపై దాడి విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని వైఎస్ జగన్ తమ నేత చంద్రబాబుపై రుద్దటం అవివేకమైన చర్య అని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్న విషయం కూడా జగన్ కి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని కేఈ విమర్శించారు. ఏంటి కావాలా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది మాకు. ఆ అవకాశాన్ని కూడా కలగజేయకుండా స్పీకర్ చుట్టూ స్టూడియో చుట్టూ మూగిపోతున్నారు. ఒకరు ఇంత లావుగా ఇంత ఎత్తుగా ఉన్నారు వైకాపా వాళ్ళు. అంటే ఉన్నా అంటే మాకు స్పీకర్ని కూడా కనపడకుండా చేస్తున్నారు వాళ్ళు. మరి మేము ఏం చేయాలా ఇటువంటి సందర్భంలో? అంటే వైకాపా వాళ్ళకి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, చాలా చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వైకాపా వాళ్ళకు ఉంది. నిన్న చెప్పాను, అక్కడ జగన్ వచ్చాడు నిన్న నెల్లూరుకు. ఎందుకోసం వచ్చాడు? జైల్లో ఉన్న వాళ్ళని చూడనీకి వచ్చాడు. జైల్లో ఎవరున్నారు? అరెస్ట్ అయినారు వాళ్ళు ఉన్నారు. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాని కోసము రైలును ఆపినాడు. రైలును ఆపడం లేదు, మా వాళ్ళు కూడా చేశారు రైలును ఆపే కార్యక్రమాలు. కానీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైల్వే డిపార్ట్మెంట్. వాళ్ళు ఇచ్చిన వాయిదాలకి అటెండ్ కాకపోతే అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఇది ఏరోడ్రమ్, ఇది అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ ఉన్న దాన్ని అక్కడ పోయి మరి అతను ఎంపీ గారు ఒక అధికారి పైన దౌర్జన్యం చేస్తే, మిథున్ రెడ్డి అతను అధికారం చేస్తే అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంట్లో జగన్ బాబు వచ్చి నిన్న జగన్ వచ్చి చంద్రబాబు అరాచకం చేస్తున్నాడు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నాడు అని చెప్పడం తప్పు. ఇది చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాది కాదు. నేను అందుకోసం చెప్తా ఉన్నా, జగన్ మర్చిపోకుండా మీ నాయన చరిత్ర. తమ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అమరావతిని దేశంలోనే ప్రముఖ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కొంత భాగాన్ని అప్పుడు తీసుకున్నారు, నెల్లూరు జిల్లాలో కొంత భాగాన్ని అప్పుడు తీసుకున్నారు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే, గుంటూరు జిల్లాలో ఘాటుతనం, కర్నూలు జిల్లాలో వెనుకబాటునతనం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నేర్పరితనం, నైపుణ్యత కలిపి ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఇది. ఇటువంటి జిల్లాకు రావడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని కంబైన్డ్ గా కలుపుర గంపగా చేసినటువంటి ఈ జిల్లాను ఈరోజు మిగతా జిల్లాలతో కంప్లీట్ చేసి ఒక ప్రత్యేక స్థానం పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా కంప్లీటివ్ గా ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా మిగతా జిల్లాలతో పాటు కాంపిటీషన్ లో వీళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. దానికి ప్రత్యేకంగా వారిని జిల్లా కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను అభినందిస్తున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. భిన్న సంస్కృతులు ఇక్కడ ఉన్నాయి. 18 నెలలైంది గవర్నమెంట్ ఏర్పడి. ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రక్షాళన చాలా చేశాం, సంస్కరణలు తీసుకొచ్చాం. అయినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా ఇంకా విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయనేది ప్రత్యేకంగా ఎంఆర్ఓలతో నిన్న ఈరోజు మీటింగ్ లో చర్చించి వాళ్ళతోనే మీరే మీ విమర్శలకు ఎందుకు లోటు ఎక్కడ ఉందో తెలుసుకుని
చెప్పాలని చెప్తే కొంతమంది మాట్లాడారు. వారు చెప్పిన దానికి కూడా మేము వాళ్ళ యొక్క అభిప్రాయాలను స్వీకరించి దాన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలని ఆలోచన చేస్తామని కూడా వారికి హామీలు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. సంతోషంగా ఉన్నవారా ఎంఆర్ఓలో అధికారుల లేకపోతే రైతుల అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ ఇష్యూగా అయిపోయింది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మరణానికి నిరసనగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టిన కళాశాలలు పాఠశాలల బంద్ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలీలో పాల్గొని చర్చి సెంటర్లో మానవహారం చేశారు. పీడీఎస్యూ నాయకులు, సిపిఐఎంఎల్ నాయకులు, పీఓడబ్ల్యూ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ఏబీవీపీ హిందూ మతోన్మాద శక్తులు రెచ్చిపోయి మైనారిటీలని, ఎస్సీ ఎస్టీ బీసీలని, దళితుల్ని అనేక విధాలుగా మానసిక వేధింపులకు గురి చేయటం, వాళ్ళని బతకనీయకుండా వాళ్ళని అనేక విధాలుగా మానసిక వేదనలకి, హింసలకి గురి చేసి చనిపోయేలాగా ప్రేరేపిస్తున్నటువంటి సంఘటనలు భారతదేశ వ్యాప్తంగా అనేకం జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రోహిత్ వేముల అనే వాళ్ళని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గంచిన సెంట్రల్ యూనివర్సిటీ మరి ఏబీవీపీ గూండాలు, మతోన్మత శక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన సాహిత్యాన్ని మరి సెంట్రల్ యూనివర్సిటీలో లేకుండా చేయడం కోసం ఏబీవీపీ విద్యార్థులు కక్ష కట్టి మరి ఒక కమ్యూనల్ గా తీసుకోకపోయినా వేముల రోహిత్ మెరిట్ తో మరి ఏపీఆర్ చేసి కొట్టి దాని ద్వారా సెంట్రల్ యూనివర్సిటీలో మెరిట్ లో సీటు సంపాదించి ఈ దేశానికి ప్రముఖ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకెళ్లడానికి గానీ మరి ప్రకటించడానికి గానీ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టు ఈ దేశంలో తన జాతి ప్రజలకు ఉపయోగపడాలనే ఒక ఆకాంక్షతో మరి ఎంతో శ్రమించి కష్టపడి చదివి మరి ఒక స్కాలర్షిప్ లేకుండా, ఒక ఫెలోషిప్ లేకుండా 7 నెలలుగా అతన్ని మానసికంగా ఆవేదనకు గురి చేస్తా ఉంటే మరి ఆ రోజున వాళ్ళు నగరంలోని వివిధ సమస్యలను నగర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ విలేకరులకు తెలియజేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ డివిజన్లలో పర్యటించిన విషయాలను వివరించారు. యాదాల రాజశేఖర్, శశికాంత్ భూషణ్, గాదె లక్ష్మారెడ్డి, నవీన్ రాయ్, గౌస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చాలా మందికి ఎస్సీ కాలనీలో మరుగుదొడ్లు లేక, మురుగునీటి సౌకర్యాలు లేక, అదేవిధంగా రోడ్లు లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అప్పటికప్పుడు డేటా తెప్పించి ఎంతమందికైనా మరుగుదొడ్లు కట్టడానికి సిద్ధమని చెప్పని మాకు ఒక మంచి సాంకేతికం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా మోటూరి ఉదయం కాలనీలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు మీరు చూపించినటువంటి మీడియా వారు చూపించినటువంటి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళకి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి కూడా ఈ రోజున సెకండ్ స్టోరేజ్ కూడా ఈరోజు మనం నింపుకొని ప్రజలకు నీటించుకునేటువంటి దశలో లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నిర్వచనం 4 రోజులకోసారి నీటి. కనుక నేను అధికార యంత్రాంగాన్ని ఒకే ఒక సూచన అడుగుతున్నా. నేను 4 రోజులు ఎవరో ఏం చేయాలి, ఎవరో దేవుళ్ళు కాదు ఇఫ్ అంటే నీళ్లు పైనుంచి కారటానికి. కానీ ఉన్న వాటిని శుద్ధీకరించి
ఫిల్టర్ చేసినటువంటి వాటర్ని ప్రజలు తాగడానికి అనుకూలమైన పరిస్థితులు కలిగించాలి తప్ప మురుగునీళ్ళు అందుట్లోకి వచ్చేటువంటి వాళ్లకు ఆర్థికంగా చితికిపోయినటువంటి సమాజం వైద్య పరంగా కూడా అక్కడ లేవు అనేది గుర్తించాం. ఇప్పటి వరకు 12 కాలనీలు తిరిగాం. రాత్రి 7:30 టైంలో కమిషనర్ గారిని కలిసి ప్రూఫ్లతో సహా ఫోటోలతో సహా మొత్తం మ్యాటర్తో సహా అన్ని రాసి దాదాపు 2 గంటల సేపు మాకు రివ్యూ ఇచ్చాడు. ఆయనకి అన్ని డీఈలు అందరినీ పిలిపించి రాసుకోవడం జరిగింది. అన్ని బ్రహ్మాండంగా మంచి హెచ్సిఎం హై స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సమీపంలోని దేవుడి చెట్టు కొమ్మలు కంటైనర్కి పట్టుకోవడంతో చెట్టు సగానికి విరిగిపోయింది. అదృష్టవశాత్తు పాద సంచారులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. కంటైనర్ లారీని స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసి 1 టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అది ఎన్ని రోజులు పడలేదండి. మన వాళ్ళు అడిగితే చెప్పాలి కదా. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫార్మరు, ఎలక్ట్రికల్ పోల్ అవి పోతున్నటువంటి AP 27TX 8479 పెద్ద కంటైనర్ లారీ రోడ్డు మీద వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మరు, ఈ ఎలక్ట్రికల్ పోలు వీటికి గుద్దడం వలన అవి పూర్తిగా డ్యామేజ్ అయినాయి. దాని మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఫిర్యాదు తీసుకుని కేసు కూడా నమోదు చేస్తున్నాము. లారీని, లారీ డ్రైవర్ని, కంటైనర్ని అందరినీ కూడా వాళ్ళని అదుపులో తీసుకున్నాము. అతను యొక్క నెగ్లిజెన్సీ వలన ఆ విధంగా ట్రాన్స్ఫార్మర్ గుద్దటము, ఆ విధంగా ప్రమాదం జరగడం జరిగింది. అది పెను ప్రమాదం అనేది ఒక రకంగా తప్పినట్టే లెక్క. అదే కనుక డే టైం కానీ అక్కడ కార్లు కూడా పెట్టున్నారు. అక్కడ ఆ సందర్భంలో ఏదైనా మనుషులు కనుక ఉంటే వాళ్ళకు కూడా ప్రాణాపాయం అనేది ఉండేది. కాబట్టి అతను అదుపులో తీసుకుని అతని మీద తగు చర్యల నిమిత్తము మేము నగరంలోని శివారు ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు జీవీ కొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. సత్యనిశలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. రవాణా భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆవిష్కరించారు. ప్రజలందరూ రహదారి నిబంధనలు పాటించాలని సిద్ధా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డీటీసీ కృష్ణయ్య, ఆర్టీఓ రామ్ ప్రసాద్, పలువురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, డీటీసీ కార్యాలయం నిర్వహణాధికారి సుశీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను. ఈ 22వ తారీఖులో నేను అది 22 కావాలి. ఈరోజు 25 క్యాబినెట్ కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకోండి. మళ్ళీ లాస్ట్ చెప్తాను మీరు ఆగండి. నేను 100 రోజులే పార్టిసిపేట్ చేస్తాను. మీ పని మీ యాజ్ యూజువల్ మీ షెడ్యూల్ అదే నేను చెప్తాను. 1 రోజు ఇస్తాను. నేను మీరైతే మీరు షెడ్యూల్ ప్రకారం నేను చేస్తాను. ఊపిరావు ఎలా ఎందులో బాగా చేసేది రావాలి. దానికి ఇద్దరు బాగా స్కూల్ మళ్ళీ మన జిల్లాలో కరెక్ట్గా బాగుంటుంది. దానికి అవసరమైతే 4 వారం మన బ్యాంకులో 20 నుంచి 28 ఈ 5 రోజులు ఎత్తుగా పార్టిసిపేట్ ఎప్పుడంటే ఎవరి ఏం స్టాంప్ కావాలి ఇన్వాల్వ్. ప్రకాశం జిల్లా టెలిఫోన్ వినియోగదారుల సదస్సును ఈ నెల 25వ తేదీ నిర్వహిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ చంద్రసేన తెలియజేశారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎర్రన దూర సంచార్ భవన్లో ఒంగోలు అర్బన్ డివిజన్ పరిధిలోని వారికి, ఒంగోలు రూరల్ డివిజన్ పరిధిలోని వారికి ఉదయం 11 గంటలకు చీమకుర్తిలో, చీరాల పరిధిలోని వారికి ఉదయం 11 గంటలకు చీరాల టెలిఫోన్ ఎక్స్చేంజ్లో, కందుకూరు, మార్కాపురం డివిజన్ల పరిధి వారికి ఉదయం 11 గంటలకు ఆయా టెలిఫోన్ ఎక్స్చేంజీలలో నిర్వహిస్తామని అన్నారు. కావున టెలికాం వినియోగదారులు ఈ సదస్సులకు హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ చంద్రసేన విజ్ఞప్తి చేశారు. సత్య కేబుల్, పద్మావతి సిల్క్స్ సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీకి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. పోటీలలో గెలుపొందిన విజేతలకు 23వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు మీ సత్య కేబుల్ ఆఫీసు నందు బహుమతి ప్రదానం జరుగుతోంది. ప్రథమ బహుమతి 5,116, ద్వితీయ బహుమతి 3,116, తృతీయ బహుమతి 2,116లతో పాటు 16 కన్సలేషన్ బహుమతులు ప్రకటించారు. విజేతలకు ఇప్పటికే ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. బహుమతులు సాధించిన వారికి 23వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు మీ సత్య కేబుల్ నందు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతలుగా రాష్ట్ర ఆర్య వైశ్య మహిళా విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల నీరజ, వాసవి క్లబ్ ఒంగోలు జోన్ చైర్మన్ అప్పల మాధవి వ్యవహరించి విజేతలను ప్రకటించారు. సత్య కేబుల్ వాళ్ళు కాన్సెప్ట్ తీసుకుని ముగ్గుల కాన్సెప్ట్ చాలా ప్లేసుల్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ముగ్గులు వేయించి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు వేశారు. మమ్మల్ని జడ్జిమెంట్ కోరడం అనేది జరిగింది. చాలా బాగున్నాయి ముగ్గులు. వాళ్ళ సొంత పనులు మానుకుని అందరూ చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో చోట్ల ఎన్నో వందల ముగ్గులు వేయించారు. ఈ ముగ్గుల్లో భాషా భేదాలు లేకుండా, కులమతాల వర్గాల తేడా లేకుండా అందరూ చిన్న పెద్ద ముసలి వాళ్ళు అందరూ చాలా కలర్ఫుల్ గా సూపర్ గా ముగ్గులు వేశారు. సత్య కేబుల్ వాళ్ళు అన్ని చోట్ల పలు ఏరియాలకు వెళ్ళి పల్లెలకు వెళ్ళారు. చుట్టుపక్కల అందులో ఒంగోలు టౌన్ లో ఈ ముగ్గులు మర్చిపోయిన రోజుల్లో కూడా ప్రతి అపార్ట్మెంట్ కి వెళ్లి వీళ్ళు ఈ సంక్రాంతి శోభను తీసుకొచ్చారు. అందరి చేత మళ్ళా ముగ్గులు వేయిపించి చక్కగా చాలా కష్టపడి అన్ని చోట్ల వెళ్లి ఈ ముగ్గులు ఏర్పాటు చేయడం అనేది. దాని తర్వాత ప్రతి ఏరియాలో కూడా వీళ్ళు మన వర్గం వాళ్ళని కాకుండా, కుల మతాలు కాకుండా అన్ని రకాల వాళ్ళు వేశారు. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ట్రైనీ కలెక్టర్ వేట్రిసెల్వి నగరపాలక సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. సత్యాన్నిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు పయనించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ఆలూరులో 46వ ఒంగోలు జోన్ ఉన్నత పాఠశాల బాలబాలికల ఆటల పోటీలను జనార్దన్ ప్రారంభించి సందేశమిచ్చారు. క్రీడాకారుల నుండి జనార్దన్ గౌరవ వందనం స్వీకరించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. జడ్పీ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం, జడ్పీటీసీ సభ్యురాలు దాసరి విజయ, సర్పంచ్ స్వాతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీరు కొంచెం అవుతుంది. సర్పంచ్ గారిని, జడ్పీటీసీ గారిని, శుభరాం మలయజసి మాతరం వందే మాతమల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతమమ్మ కళామకల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. మన డిఓ గారు వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాంటి స్పోర్ట్స్ కండక్ట్ చేయటం, దాని ద్వారా అందరినీ కూడా వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. నేను అందుకనే డిఓ గారికి కూడా చెప్పాను, ప్రతి 6 నెలలకు ఒకసారైనా మనకు స్పోర్ట్స్ ఈ విధంగా పెట్టండి. వాళ్ళకు కూడా కొంత ఫిజికల్గా, కొంతమంది ఈరోజు కొంతమంది స్పోర్ట్స్లోనే ఉంటారు, వాళ్ళు కూడా స్పోర్ట్స్ ఎవరైతే ఏ టాలెంట్లో ఉన్నారో అవే కానీ మనం కరెక్ట్గా చూసుకొని వాళ్ళని కానీ మనం ప్రోత్సహిస్తే మంచి స్థాయికి వెళ్ళేదానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పీటీలు కూడా మనకి ఈరోజు అన్ని దగ్గర కూడా మన వాళ్ళంతా కూడా ఉన్నారు. మీరు కూడా ఏ పిల్లవాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఏ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్నారు అనేది కూడా మనం అంతా కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయి. మీరు ఏదైనా ఈరోజు మన నియోజకవర్గం నుంచి మొదలు పెట్టారు. పీటీలు కూడా బాధ్యతగా పిల్లలను కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా రన్నింగ్లో కానీ, లేకపోతే ఇప్పుడుండే కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఇవన్నీ ఏ స్పోర్ట్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఇందాక డిఓ గారికి కూడా చెప్పా, మనకు ఉండే ఏ అయితే చెప్పి మంచి మనసు, ప్రశాంతమైన మనసు, ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయగలిగిన మనసు, ఆరోగ్యకరమైనటువంటి ఆ ప్రేరణ ఉన్నటువంటి మనసు ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ బాడీ సరిగా ఉండాలి. ఆ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి. ఆ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఫిజికల్ యాక్టివిటీ మీ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించినటువంటిది. అది ఒక మామూలుగా శారీరక దారిద్ర్యం కోసమైనా మరి ఇంకేం ప్రయోజనం లేదంటే బాగా చదవాలన్నా కూడా నీకు ఎప్పుడు కూడా లైవ్లీగా ఉండాలి, క్రియాత్మకంగా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే అందరితో కలిసిమెలిసి మెలగటం, కలిసిమెలిసి జీవించటం, కలిసిమెలిసి ప్రవర్తించటం వలన మనిషిలో ఒక క్రియేటివ్ థింకింగ్ తయారవుతుంది. అలాంటి ఆలోచనలు రావాలన్నా, అలాంటి యాటిట్యూడ్ డెవలప్ కావాలన్నా, అలాంటి వాతావరణం ఉండాలన్నా విద్యార్థులు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రోజు ఈ నియోజకవర్గం నుండి వివిధ పాఠశాల అందువల్ల శారీరక శ్రమ తక్కువ ఉంటుంది కాబట్టి మనము శరీరాన్ని మనం ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే తప్పనిసరిగా వ్యాయామం అవసరం అనేది ఇది ప్రధానమైన విషయము. మరి ఎప్పుడో అరిస్టాటిల్ గారు క్రీస్తుపూర్వము 500 సంవత్సరాల క్రితం చెప్పాడు, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని. మన బాడీ బాగుంటే మన సౌండ్ బాగుంటుంది, మన మైండ్ బాగుంటుంది. అందువల్ల పిల్లలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో మొత్తం మీద అన్ని నియోజకవర్గ పరిధిలో అన్ని పాఠశాలల నుంచి పిల్లలు ఈరోజు గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఎక్కడో ఒంగోలు, ఎక్కడో వాళ్ళ ఈ గ్రామం, కనీసం ఈ గ్రామం రావడానికి సరైన రహదారి కూడా లేనప్పుడు కూడా వివిధ స్కూల్ నుంచి ఇంతమంది పిల్లలు రావడం అనేది చాలా సంతోషం. ఏదైతే గతంలో మేము నిర్ణయించుకున్నామో ఎక్కువ మంది పిల్లల్ని గ్రౌండ్ లోకి తీసుకొని రావాలి. ప్రభుత్వ జీవో నెంబర్ 28ని రద్దు చేసి వైద్య మిత్రులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 2000 మందికి పైగా వైద్య మిత్రులను అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 8 సంవత్సరాలుగా సేవలు చేస్తున్న తమను తొలగించడం అక్రమమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలి, రద్దు చేయాలి వెంటనే. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా జీవో నెంబర్ 28ని తీసుకొచ్చి
ఉన్నపలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి వైద్య మిత్రుల సిబ్బందిని మొత్తాన్ని తొలగించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద మేము న్యాయ పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గడిచిన 7 సంవత్సరాలుగా గుర్తుకు రాని క్వాలిఫికేషన్ ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి ఉన్నట్టుండి మొత్తాన్ని నిరుద్యోగులు చేసి రోడ్డు మీద పడేసే పరిస్థితి ఈరోజు జరిగింది. దీన్ని జీవో నెంబర్ 28ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. లేకపోతే మాత్రం మేము న్యాయ పోరాటానికి ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు వస్తే జాబ్ వస్తున్నారు, బాబు వస్తే ఇంటికో జాబ్ అన్నారు. ఇంటికో జాబ్ ఇస్తాడా తీస్తాడా అని ఆ రోజు చెప్పలేదు. ఈ రోజు జాబ్ను తీసి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. మొన్న హౌసింగ్ వాళ్ళు జాబులు తీశారు. నిన్న వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఫీల్డ్ అసిస్టెంట్ల జాబులు తొలగించడం జరిగింది. ఈ రోజు ఆరోగ్య మిత్రులను తొలగించారు. రేపు ఇలా రాష్ట్రంలో పని కట్టుకుని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసే అందరినీ కూడా చంద్రబాబు తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మీరు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని వైద్య మిత్రాలకు మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము పవన్ కళ్యాణ్ మాకు మిత్రాలందరినీ తీసేస్తామని గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ సర్క్యులర్ ఒకటి వచ్చింది. అది చూసిన దగ్గర నుంచి మేమందరం చాలా ఆందోళనకి గురై ఉన్నాము. మేము మన జిల్లాలో వచ్చేసరికి 140 మంది మిత్రాలను పనిచేస్తున్నాము. ఇప్పటిదాకా గుర్తురాని ఎడ్యుకేషన్ విద్యార్హతలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు మేమందరం ఏం కావాలి? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేమందరం కలిసి ఎన్నుకున్నాం కదా ఆయన్ని. ఎన్నుకున్న వాళ్ళు మాకు న్యాయం చేయాలి. కానీ ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారేంది? మమ్మల్ని రోడ్డుకి ఇచ్చాడు. జాబ్ ఇస్తానన్నాడు, ఇంతవరకు జాబ్ లేదు, ఏమీ లేదు. మాకు పక్కన తెలంగాణ స్టేట్ లో ఇదే ఎడ్యుకేషన్ తో వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 40% కేసీఆర్ గారు జీతం పెంచారు. మాకు జీతం పెంచకపోగా మమ్మల్ని అందరినీ రోడ్డు పాలు చేశారు. మా పిల్లలు మేమే ఏం కావాలి? నా తరపు నుంచి నేను అడుగుతున్నాను వైద్య మిత్రగా. మున్సిపల్ కాంట్రాక్ట్ ని కూడా ఇదే విధంగా చేసి బజారుకు పంపించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. కాబట్టి దీని మీద ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? క్వాలిఫికేషన్ ఫార్మసీ క్వాలిఫికేషన్, కాంపౌండర్ క్వాలిఫికేషన్, నర్సు క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉండాలని చెప్పాడు. ఇవన్నీ ఉండాలంటే ఇంతకు ముందంతా లేవు. లేకపోయినప్పుడు కూడా వాడికి అర్హత వచ్చింది. 7-8 సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఆరోగ్య మిత్రాలుగా ఏమేమైతే నువ్వు బైలాసులో చెప్పావో అవన్నీ కూడా వాడు చేస్తా ఉన్నారు. ఆ హాస్పిటల్లోని పై వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తొలగించి ఈ కాంట్రాక్ట్ ని వేరే వాళ్ళకి ఇచ్చి తెలుగుదేశం కార్యకర్తలకి ఒక ఉపాధి కేంద్రంగా చేయాలనేటటువంటి దుష్టబుద్ధి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడుకు ఉందో ఈ దుష్టబుద్ధిని ఖచ్చితంగా ఏఐటీసీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రిని చూసుకొని సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడేమో పేరు మార్చారు. అదే పాత పేరుతోటి 40% జీతాలు పెంచి అక్కడ అందరినీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారు. వాత్సల్య సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ను సుందరయ్య భవనం రోడ్లో నూతనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు వాత్సల్య సూపర్ స్పెషాలిటీ క్లినిక్ డైరెక్టర్ ఏవి శంకర్రావు తెలిపారు. తమ వాత్సల్యలో న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా, డెర్మటాలజీ, కాస్మెటాలజీ, ఫిజియోథెరపీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఉద్యోగశ్రీ ద్వారా ఉచిత వైద్య ఆపరేషన్ సేవలు అందించనున్నట్లు వాత్సల్య డాక్టర్ ఏవి సుందర్రావు తెలియజేశారు. మనకి న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ మరియు పాలిట్రామా సర్వీసెస్ అందిస్తా ఉన్నాము. దానికి అదనంగా ఇప్పుడు మనం ఈ రోజు నుంచి సుందరభవన్ రోడ్లో వాత్సల్య సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రారంభించాం. ఇక్కడ మెయిన్గా అవుట్ పేషెంట్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. సో ఇక్కడ అవుట్ పేషెంట్స్ చూసిన తర్వాత వాళ్ళని ఎవాల్యుయేషన్ చేసి అవసరమైన వాళ్ళకి మనకి ఆరోగ్యశ్రీ మరియు ఉద్యోగశ్రీ ద్వారా అర్హులైన వారికి వాత్సల్య హాస్పిటల్ సౌత్ బైపాస్ జంక్షన్లో ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది మెయిన్గా అందరికి అందుబాటులో ఉండేదానికి సుందరి భవన్ రోడ్లో వాత్సల్య సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము. సో ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి న్యూరో సర్జరీ విభాగంలో ప్రకాశం జిల్లాకి ఇంతకుముందు తలదెబ్బలు తగిలినప్పుడు గుంటూరుకు లేకపోతే చెన్నైకు తీసుకెళ్లడం జరుగుతూ ఉండేది. మనం సౌత్ బైపాస్ జంక్షన్లో హాస్పిటల్ మొదలుపెట్టి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మనం సర్వీసెస్ అందిస్తా ఉన్నాము. న్యూరో సర్జరీలో యాక్సిడెంట్ కేసులకి తలదెబ్బ తగిలిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది మెయిన్గా మన వాత్సల్య హాస్పిటల్లోనే జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఎంతో మందికి ఈ రకంగా తలదెబ్బ తగిలిన వాళ్ళకి ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుంచి రక్షించడం జరిగింది. తర్వాత అట్లాగే మెదడు ఆపరేషన్లు
మెదడులో రక్తం వచ్చిన వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి దానికి సంబంధించిన ఆపరేషన్లు కూడా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లా ఎంతోమంది ప్రాణాలను కాపాడడం జరిగింది. అదేవిధంగా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో కూడా నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. కీర్తిమయి సంగీత శిక్షణాలయాన్ని కమ్మపాలెంలో ప్రారంభించారు. ప్రముఖ కీబోర్డు మాస్టర్ శిక్షకులుగా శిక్షణాలయాన్ని ప్రారంభించారు. శిక్షణాలయ వివరాలను ఎస్కే బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు సాయి మాస్టర్, లక్ష్మీ తులసి, చల్ల నాగేశ్వరమ్మ, శేషారత్నం, నిర్మలమ్మ, పద్మ, ముల్లా నాగేశ్వరరావు, మద్దుల నరసింహారావు, పివి రావు, గోరకవి రఘు, కోటేశ్వరరావు, అశోక్, అప్పిశెట్టి రత్తయ్య, మల్లికార్జున్, మారుతి తదితరులు పాల్గొన్నారు. మాకు చేతనైనంత వరకు వాళ్ళ వేదికల మీద పాడించి ఒక మంచి గాయకులుగా తయారు చేయడానికి నేను ముందుంటానని చెప్పని, అలాగే నాకు ఈ ప్రోత్సాహాన్ని కల్పించినటువంటి మా సాయి మాస్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా మంది మా స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, అందరూ చాలా మంది వచ్చి నన్ను దీవించడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ సంగీతాన్ని నేర్చుకోండి. ఎంతో మంది డాక్టర్స్ సంగీతం వల్ల మానసిక వ్యాధులు నయమైనవి అని చెప్పని. కీబోర్డ్ లో చాలా మెరుగులు కలిగిన సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఈ శిక్షణాలయానికి టౌన్ లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ సంగీతం నేర్చుకోవడానికి రావాలని కోరుకుంటున్నాను. ఇందులో కేవలం డబ్బు అనేదే కాదు, సంగీతం నేర్పే దాంట్లో ఆయన ముందుగా ఉంటాడు. కేవలం మనీ మైండ్ లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి నేను ఈ టౌన్ లో ఉన్నటువంటి కళా పోషకులు, ప్రజలు అన్ని తగ్గిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంగీతాన్ని విని, సంగీతాన్ని అలవర్చుకొని, సంగీతాన్ని నేర్చుకుని వాడితే మనకున్న రుగ్మతలన్నీ, మానసిక వ్యతలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పేసి ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులందరూ కూడా ఈరోజు 90% నయమైపోతున్న జబ్బులు కూడా ఈ సంగీతం వల్ల అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క కీర్తిమయి శిక్షణాలయం ఎన్టీఆర్ కళా పరిషత్తులో ప్రదర్శిస్తున్న నాటికలు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నవక్రాంతి సాంస్కృతిక సంస్థ వారు ప్రదర్శించిన సీతారాముల కళ్యాణం పద్యనాటకం అలరించింది. కోలాటం, నాదస్వరం తెలుగు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమాలను ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పర్యవేక్షిస్తున్నారు. లక్ష్మణ కుమారుడు కూడా రాముడు తోడుగా పంపుతూ అనుమతించున్నాడు. ఎవరక్కడ రామలక్ష్మణుడు తక్షణమే తోడుకున్నాడు. సుఖీ భవ. కుల గురువులకు ప్రణామం. రామలక్ష్మణుడు వీరు విశ్వామిత్ర మహర్షులు. విశ్వామిత్ర మహర్షులకు భక్తిపూర్వక ప్రణామం. కళ్యాణము రామ
నగరంలోని పేర్లమాన్యం పరిసర ప్రాంతాలలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. కాలనీల్లో కనీస వసతులు లేవని ఆ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, గౌస్, నవీన్ రాయ్, బుజ్జి, దావీద్, సుబ్బారావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. జిల్లాలో దీపం పథకం క్రింద మంజూరైన గ్యాస్ కలెక్షన్లను వెంటనే గ్రేడింగ్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎయిర్పోర్టు అధికారులపై దాడి విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి అంశాన్ని వైఎస్ జగన్ అవగాహన రాహిత్యంతో మా నేతపైన రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎద్దేవా చేసిన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమంటోన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సత్యన్యూస్లో నేటి మాట. అమలు జరగని న్యాయం నిర్వీర్యమైనది, న్యాయం లేని పాలన క్రూరమైనది. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.